శ్రీమాత్రే నమః. మీనాక్షి అంటే చేపల వంటి కన్నులు కలదని అర్థం. అలా చేపల వంటి కన్నులు కల రాక్షస కన్య మీనాక్షికి విద్యుజ్జిహ్వుడనే కాలకేయ వంశానికి చెందిన దానవ రాకుమారుడితో వివాహం జరిగింది. ఆమె అన్న సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రపంచాన్ని జయించే క్రమంలో అడ్డువచ్చిన వారు కుటుంబ సభ్యులైనా లెక్క చేయక చంపడానికి వెనుకాడలేదు. అలా కాలకేయులతో యుద్ధంలో చెల్లెలి భర్త అయిన విద్యుజ్జిహ్వుడిని చంపేశాడు. భర్త మరణంతో తీవ్రమైన దుఃఖం. ఆ మరణానికి కారణమైన తన అన్నపై ప్రతీకార భావనతో కేకసి విశ్రావసుల కుమార్తె, రావణ కుంభకర్ణ విభీషణ కరదూషణులకు సోదరి, మారీచ సుబాహులకు మేనకోడలు అయిన మీనాక్షిని శూర్పణఖగా మార్చింది. రాముని చేతిలో మొదట సంహరించబడిన తాటకి ఈమెకు అమ్మమ్మ. భర్తను కోల్పోయి అన్న మీద ప్రతీకారంతో రగిలిపోతూ సమయం కోసం నిరీక్షిస్తూ దండకారణ్యంలో నివసిస్తుంది శూర్పణఖ. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అరణ్యానికి వచ్చి సీతాలక్ష్మణ సమేతుడై పంచవటిలో నివసిస్తున్న రాముడిని చూసి మోహించింది. అందమైన స్త్రీగా ఆకారాన్ని మార్చుకుని రాముడి దగ్గరకు వచ్చి తనను పెళ్లి చేసుకోమని కోరింది. రాముడు సున్నితంగా తిరస్కరించి తన తమ్ముడికి ఇష్టమైతే ఆయన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని విధాలుగా కోరినా లక్ష్మణుడు కూడా ఒప్పుకోకపోవడంతో రామలక్ష్మణులను ఏమీ చేయలేక సీతను దూషిస్తూ హింసించడానికి ప్రయత్నించడంతో కోపించిన లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసేశాడు. అది బాధతో కిలకిలలాడుతూ ఆ దండకారణ్యంలోనే ఉంటున్న కరదూషణుల దగ్గరకు వెళ్ళి చెప్పుకుంది. దాంతో వారు యుద్ధానికి రాగా 14,000 మంది రాక్షసులను ఒక్కరోజే సంహరించాడు రాముడు. అప్పటికే అన్నపై ప్రతీకారం తీర్చుకోలేకపోతున్న శూర్పణఖ కనీసం మానవుడైన రామునిపై అయినా ప్రతీకారం తీర్చుకోవాలని రావణాసురుడి దర్బారుకు వెళ్ళింది. తన ప్రతీకారం తీర్చమంటే రావణుడు ఒప్పుకోడని, వాడి బలహీనత తెలుసు కాబట్టి సీత అందాన్ని వర్ణించి నీకోసం ఆ అందగత్తెను తేబోయి ఇలా అవమానించబడ్డానని, ఆమెతో లంకకే అందం వస్తుందని రెచ్చగొట్టింది. దాంతో ఏమీ ఆలోచించకుండా మారీచుని సహాయంతో రావణుడు సీతను అపహరించాడు. ఇది కీలకమైన రామ-రావణ యుద్ధానికి దారితీసింది. రామాయణ కథలో మంథర మాట విని కైకేయి రామునికి అడవి మార్గం చూపిస్తే చాలా చిన్న పాత్ర అయినా రాముడిని మోహించిన శూర్పణఖ రాక్షస వంశనాశనానికి రాముడు ఎక్కుపెట్టి వదిలిన బాణమయ్యింది. రామాయణం వివిధ రకాల మనస్తత్వాల సమాహారం. ప్రతి ఒక్కరూ వారి వారి మనస్తత్వాన్ని అనుసరించి ఆ సమయానికి ఏం చేయడం సరైనదనిపిస్తే అది చేస్తూ వెళ్ళారు. దాని ఫలితం మంచో చెడో అనుభవించారు. కానీ రాముడు ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఏది ధర్మమో అది మాత్రమే అనుసరించాడు. తనవారు పరాయి వాళ్ళు అన్న భేదభావం ఎక్కడా చూపించలేదు. తాను అవతార పురుషుడినని కూడా ఎక్కడా భావించలేదు. నేను దశరథాత్మజుడిని అని సగర్వంగా ప్రకటించుకుని తనకు కేటాయించబడిన ధర్మాన్ని సక్రమంగా నిర్వహించగలిగితే ఈ ప్రకృతి, అందులోని ప్రతి ప్రాణి మనకు సహకరిస్తాయని, అసాధ్యాలను సుసాధ్యం చేస్తాయని, ఏ మానవుడైనా మహనీయుడుగా ఎదగవచ్చని, ఏ మనిషి ప్రయాణమైనా రామాయణంలా శాశ్వతత్వాన్ని పొందుతుందని తాను జీవించి చూపాడు. కాబట్టే రాముడు దేవుడయ్యాడు. ఆయన కథ మానవ జీవన వేదమయ్యింది. ఆ దారిలో నడిచే శక్తినిమ్మని, ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రపంచానికంతటికీ ఆ శ్రీరామచంద్రుడే రక్ష కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.